సృష్టికి పూర్వం అనంతమైన గాఢాంధకారం అలుముకుని ఉంటుంది. కాలాతీతమైన పరబ్రహ్మం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేష తల్పంపై యోగనిద్రలో ఉంటాడు. శ్రీ మహావిష్ణువు నాభి నుండి తామర పువ్వు ఉద్భవిస్తుంది. అందులో చతుర్ముఖ బ్రహ్మజననం జరుగుతుంది. తన జనన రహస్యం అర్థం కాని బ్రహ్మ తపస్సు ఆరంభిస్తాడు. తపోధ్యానంలో ఆకాశవాణి ద్వారా తాను సృష్టి కార్య నిమిత్తం ఉద్భవించినట్లు తెలుసుకుంటాడు. ఆ తపో తేజస్సు నుంచి వేదాలు ఆవిర్భవించాయి. ఆ దైవ జ్ఞాన వ్యాప్తి కొరకు బ్రహ్మ తన మానసపుత్రులైన సప్తర్షులను సృష్టించారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెవుల నుంచి మధు కైటపులనే రాక్షసులు జన్మించారు. బ్రహ్మదేవుని ముందు ఉన్న తేజోమయమైన వేదాలను అపహరించి పాతాళ లోకానికి వెళ్తారు. బ్రహ్మదేవుడు దిగులుతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు లేచి బ్రహ్మను చూస్తాడు. వేదాలను తిరిగి తీసుకొస్తాననే అభయమిస్తాడు. పాతాళ లోకానికి హయగ్రీవ రూపంలో వెళ్తారు. ఆ రాక్షసులతో ఘోర యుద్ధం చేస్తాడు శ్రీ మహావిష్ణువు. భీకర యుద్ధంలో రాక్షసులను సంహరిస్తాడు శ్రీ మహావిష్ణువు. వేదాలను తిరిగి తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. బ్రహ్మదేవుడు ఆ వేదాల జ్ఞానంతో ఈ సృష్టి కార్యాన్ని నెరవేర్చారు.